ఆపరేషన్ సింధూర్ అలాగే పాకిస్తాన్తో జరిగిన ఈ 100 గంటల మినీ యుద్ధం దెబ్బకి ఇండియన్ వార్ మెషిన్ సత్తా ఏంటో శత్రు దేశాలతో పాటు మొత్తం ప్రపంచానికి అర్థమైంది. భారత్ సృష్టించిన విధ్వంసం దాటికి పాకిస్తాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోయాయి. దెబ్బకి కాళ్ల బేరానికొచ్చి సీజ్ ఫైర్ చేసుకుంది. అయితే ఈ పాకిస్తాన్ అనేది చావు దెబ్బతిన్న తోడేలు లాంటి దేశమని చెప్పొచ్చు. అది అంత తేలిగ్గా తగ్గదు. భవిష్యత్తులో మళ్ళీ పాక్ భారత్ మీద దాడి చేయడానికి వస్తుందని ఇప్పటికే చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఒక అంచనాకు వచ్చారు. మరో పక్క నుంచి గుంటనక్క చైనా కూడా ఈ పాకిస్తాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది. అవసరమైతే రెండు దేశాలు ఫ్యూచర్లో భారత్ మీద 2 ఫ్రంట్ వార్కి దిగినా ఆశ్చర్యపడద్దు. అందుకే భారత్ కూడా ఎక్కడా తగ్గాలనుకోవట్లేదు. భవిష్యత్తులో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కొనేందుకు అత్యాధునిక యుద్ధ ఆయుధాలని సిద్ధం చేసుకుంటుంది. ఈ వీడియోలో మనం ఫ్యూచర్లో భారత్ సృష్టించబోయే ఆ శక్తివంతమైన ఆయుధాలు ఏంటో తెలుసుకుందాం. ఇవి ఎలా శత్రుదాడుల నుంచి భారత సరిహద్దుల్ని రక్షిస్తాయో కూడా తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబోయే ఆయుధాలని ప్రౌడ్గా చెప్తున్నా. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1 స్వామ్ డ్రోన్స్. ఈ స్వామ్ డ్రోన్స్ టెక్నాలజీని మిడతల నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని చెప్పవచ్చు. ఇది వినడానికి ఫన్నీగా ఉన్నా ఎలాగైతే ఒక మిడతల దండు సింగిల్ షాట్లో కొన్ని ఎకరాల పంట పొలాలను నాశనం చేయగలవో అలాగే ఈ స్వామ్ డ్రోన్స్ కూడా ఒకేసారి వందల నుంచి వేల సంఖ్యలో శత్రు స్థావరాల మీద దాడి చేసి తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించి ఎనిమీ టార్గెట్స్ని కోలుకోలేని దెబ్బకొట్టగలవు. దీనికోసం ప్రతి డ్రోన్లోనూ ప్రత్యేకంగా ఎక్స్ప్లోజివ్స్ మరియు కైనటిక్ పేలోడ్స్ని అమరుస్తారు. ఈ డ్రోన్స్ని నిర్దేశిత టార్గెట్స్ వైపు ముందుగానే లాక్ చేసి వదులుతారు. తర్వాత ఇవి చేయాల్సిన డ్యామేజ్ని చేసేస్తాయి. ఈ స్వామ్ డ్రోన్స్ అనేవి ఫైర్ అండ్ ఫర్గెట్ రేంజ్లోకి వస్తాయి. అంటే ఒక్కసారి లాంచ్ చేసిన తర్వాత వీటిని తిరిగి రికవర్ చేసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఇవి టార్గెట్ని డెస్ట్రాయ్ చేసే క్రమంలో ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయిపోతాయి. కాబట్టి వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అభివృద్ధి పరుస్తుంది. ఆల్రెడీ 2023లో ఇండియన్ ఆర్మీ ఈ స్వామ్ డ్రోన్స్ టెక్నాలజీ ఎలా ఉంటుందో ప్రపంచానికే డెమాన్స్ట్రేట్ చేసి చూపించింది. మరియు ఈ 2025 సంవత్సరంలో వీటిని భారీ సంఖ్యలో సైన్యంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. నెంబర్ 2 లేజర్ వెపన్స్. అయితే స్వామ్ డ్రోన్స్ టెక్నాలజీని భారత్తో పాటు చైనా వంటి శత్రు దేశాలు కూడా రీసెర్చ్ చేస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఈ డ్రోన్స్ని చైనా భారత్ మీద ఉపయోగిస్తే వాటిని కౌంటర్ చేయడానికి కూడా ఇండియాకి ఒక ఆప్షన్ కావాలి. దానికోసమే భారత్ ఇప్పుడు లేజర్ వెపన్స్ని రూపొందిస్తుంది. దీనిని DRDO డెవలప్ చేస్తుంది. ఈ లేజర్ వెపన్స్ని డ్రోన్స్, మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు అంతరిక్షంలోని శత్రు శాటిలైట్స్ని సైతం న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. భారత్ దగ్గర ఇప్పటికే కాళీ అని పిలువబడే ఒక లేజర్ వెపన్ ఉంది. కానీ దాని డిజైన్ అండ్ పర్పస్ వేరు. ముఖ్యంగా ఆదిత్య ప్రాజెక్టులో భాగంగా ఇండియా ప్రత్యేకంగా డ్రోన్స్, మిసైల్స్ని ఎదుర్కొనేందుకే ఒక 25 కిలోవాట్ల లేజర్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. ఇవి 2030 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖల్ని మార్చడంలో ఈ లేజర్ వెపన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. నెంబర్ 3 ఎక్సోస్కెలిటన్స్. మన భారత సైనికుల్ని సూపర్ సోల్జర్స్గా మార్చే ప్రాజెక్టే ఈ ఎక్సోస్కెలిటన్ ప్రోగ్రామ్. మామూలుగా సోల్జర్స్ వెపన్స్ని వాడతారు. వారికి ప్రొటెక్షన్ కోసం ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మరియు హెల్మెట్ ఇస్తారు. అంతకుమించి ఏమీ ఉండవు. కానీ ఈ ఎక్సోస్కెలిటన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సోల్జర్కి కూడా ఒక రోబాటిక్ సూట్ని అమరుస్తారు. వీటిని యూజ్ చేయడం వల్ల సోల్జర్స్ యొక్క స్పీడ్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎక్కువ ఆయుధాలను మోసే వీలు కలుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇవి సైనికులకు అయ్యే శారీరక గాయాల నుంచి రక్షణ కల్పిస్తాయి. దీనివల్ల ఓవరాల్గా సోల్జర్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే హిమాలయాస్ వంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఇవి సైనికులకి సరిపడా ఆక్సిజన్ని అందించి వారు అన్ని వేళలా యాక్టివ్గా ఉండేలా సహాయపడతాయి. వీటిలో అత్యాధునిక సెన్సార్స్, ఏవియానిక్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అనుసంధానిస్తారు. ఫ్యూచర్లో ఈ ఎక్సోస్కెలిటన్స్ అనేవి మన ఇండియన్ ఆర్మీకి గేమ్ చేంజర్గా మారతాయి. నెంబర్ 4 హైపర్సానిక్ మిసైల్స్. భారత్ ఇప్పుడు ఈ హైపర్సానిక్ మిసైల్స్ మీద చాలా వేగంగా రీసెర్చ్ చేస్తుంది. దీనికోసం ఇండియా ఆల్రెడీ బ్రహ్మోస్ 2, HSTDV మరియు విష్ణు మిసైల్స్ని తయారు చేస్తుంది. ఒక హైపర్సానిక్ మిసైల్ అంటే సౌండ్ స్పీడ్ కన్నా 5 రెట్ల ఎక్కువ వేగంతో, అంటే మ్యాక్ 5 కన్నా ఎక్కువ స్పీడ్తో ప్రయాణించే మిసైల్. మన బ్రహ్మోస్ 2 అయితే మ్యాక్ 8 నుంచి 10 స్పీడ్తో ప్రయాణించగలదని DRDO సైంటిస్టులు చెప్తున్నారు. హైపర్సానిక్ మిసైల్ అనేది ఒక్కసారి లాంచ్ అయితే దాన్ని ఆపడం శత్రు దేశాలకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అవసరమైతే ఇవి మార్గమధ్యంలో తమ టార్గెట్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చుకోగలవు. అలాగే శత్రు రాడార్లు పసిగట్టలేని విధంగా ఇవి స్టెల్త్ మోడ్లో ప్రయాణిస్తాయి. బ్రహ్మోస్ 2 మిసైల్ 2027 నాటికి దేశానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నెంబర్ 5 ఘాతక్ స్టెల్త్ బాంబర్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి గగనతలంలో ఎప్పటి నుంచో ఒక లోటు ఉంది. అదే ఒక డెడికేటెడ్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది లేకపోవడం. ఈ విమానాలు ప్రత్యేకంగా సర్ఫేస్ టార్గెట్స్ మీద ఆకాశం నుంచే బాంబుల వర్షం కురిపించి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించగలవు. ఈ బాంబర్స్ని 2వ ప్రపంచ యుద్ధ కాలం నుంచే అమెరికా, రష్యా దేశాలు ఉపయోగిస్తున్నాయి. చైనా దగ్గర కూడా ఇవి ఉన్నాయి. అయితే కొన్ని రీజన్స్ వల్ల ఇండియా వీటిని ఇన్ని రోజులు ప్రొక్యూర్ చేసుకోలేదు. అయితే ఫ్యూచర్లో ఆ లోటును తీర్చడానికే ఘాతక్ స్టెల్త్ బాంబర్ రాబోతుంది. దీన్ని DRDO డిజైన్ చేస్తుంది. ఘాతక్ సబ్సానిక్ స్పీడ్స్ నుంచి సూపర్ సానిక్ స్పీడ్స్ మధ్య ప్రయాణించగలదు. అండ్ దీని మెయిన్ అడ్వాంటేజ్ స్టెల్త్. అంటే ఇది శత్రు రాడార్స్కి చిక్కదు, దొరకదు. కాబట్టి దీని గమనాన్ని పసిగట్టడం కష్టం. దీని పేలోడ్లో న్యూక్లియర్ వెపన్స్తో పాటు ప్రిసిషన్ స్ట్రైక్ బాంబ్స్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి. ఇవి శత్రు స్థావరాల్ని తీవ్రంగా నష్టపరచగలవు. ఘాతక్ని బోత్ మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్ వెర్షన్స్లో వాడవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో దీన్ని పైలట్స్ నడిపితే మరికొన్ని సమయాల్లో పైలట్స్ అవసరం లేకుండా బేస్ నుంచి ఆపరేట్ చేయవచ్చు. ఇవి 2030 నాటికి వాయుసేనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 6 రైల్ గన్స్. భారత్ తయారు చేస్తున్న ఫ్యూచరిస్టిక్ ఆయుధాలలో ఈ రైల్ గన్స్ కూడా ఒకటి. ఈ రైల్ గన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని ఉపయోగించి మ్యాక్ 7 స్పీడ్తో శక్తివంతమైన ప్రొజెక్టైల్స్ని విడుదల చేయగలవు. వీటి దాటికి ఎటువంటి మిలిటరీ టార్గెట్ అయినా సరే తునాతునకైపోతుంది. ఈ రైల్ గన్స్ మెయిన్ యూజ్ ఏంటంటే వీటిని ఉపయోగించడానికి ఎటువంటి గన్ పౌడర్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ అవసరం లేదు. ఇవి కంప్లీట్గా కైనెటిక్ ఎనర్జీ మీద ఆధారపడి పనిచేస్తాయి. ఇవి 200 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాలను ఛేదించగలవు. అలాగే ఈ రైల్ గన్స్కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ థియరీ ఒకటి అందుబాటులో ఉంది. అదేంటంటే ఫ్యూచర్లో వీటిని స్పేస్లో అమర్చడం ద్వారా భూమి మీద కృత్రిమ భూకంపాలను కూడా సృష్టించవచ్చని అంచనాలు ఉన్నాయి. దీనినే రాడ్స్ ఫ్రమ్ గాడ్ కాన్సెప్ట్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఇవి అందుబాటులో లేవు. వీటి రూపకల్పనకు మరో 10 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. నెంబర్ 7 యాంటీశాట్ మిసైల్. ఈ ప్రపంచంలో యాంటీ శాటిలైట్ క్యాపబిలిటీస్ కలిగిన అతి కొద్ది దేశాలలో ఇండియా ఒకటి. దీనిని భారత్ 2020లోనే పరీక్షించింది. ఈ మిసైల్ని ఉపయోగించి అంతరిక్షంలోని శత్రు దేశాల మిలిటరీ శాటిలైట్స్ని, స్పై శాటిలైట్స్ని నాశనం చేయవచ్చు. దీనివల్ల ఇతర దేశాలు మన దేశానికి సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోకుండా అడ్డుకోవచ్చు. ఈ యాంటీశాట్ మిసైల్ భూమి నుంచి 300 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లో గంటకు 30,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న శాటిలైట్స్ని సైతం చాలా యాక్యురేట్గా గుర్తించి న్యూట్రలైజ్ చేయగలదు. ఫ్యూచర్లో దీన్ని శత్రు దేశాల మిసైల్స్ని సైతం అడ్డుకునేలాగా అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఇవే మన భారత్ దగ్గర అందుబాటులో ఉన్న మరియు డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్న కొన్ని ఫ్యూచరిస్టిక్ ఆయుధాలు. వీటి రాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవడంతో పాటు ఫ్యూచర్లో జరగబోయే యుద్ధాలలో ఇవి భారత్ను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ఈ వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి వచ్చే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.